గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాల్లో మరిన్ని వాస్తవాలు త్వరలోనే బయటికి వస్తాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వెలగపూడి సచివాలయంలో కొల్లూరు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. ఏపీలో బయటపడ్డ లిక్కర్ స్కామ్ భారతదేశంలోనే జరిగిన అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు. ఈ స్కామ్లో 50 మందికి పైగా ముద్దాయిలు ఉన్నారని తెలిపారు. ఈడీ కూడా విచారణ చేపట్టడంతో కొత్త పేర్లు బయటకు వస్తాయని మంత్రి చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ అనేక టెస్టుల అనంతరమే నాణ్యమైన మద్యాన్ని బయటికి తెస్తున్నట్లు వివరించారు. స్పూరియస్ లిక్కర్ వల్ల కానీ ప్రభుత్వ మద్య షాపులు అమ్మినటువంటి పనికిరాని బ్రాండ్ల వల్ల కానీ దగ్గర కొన్ని వేల మంది అనారోగ్యం పాలైపోయారు. లివర్లు పోయి, కిడ్నీలు పోయి, చిన్న పాపం వ్యాపారస్తులు, చిన్న పని చేసుకునే వాళ్ళు, మహిళలు దాదాపు 30-40 వేల మంది పైనే వితంతువులుగా మరి ఆనాటి ప్రభుత్వం వాళ్ళు ఉసురు పోసుకున్నారు. నిజంగా చాలా దుర్మార్గం. ఎక్కడ డీఅడిక్షన్ సెంటర్స్ లేవు. ఇలాంటి నాసిరకమైనటువంటి బ్రాండ్స్ తాగి మొత్తం వాళ్ళందరూ కూడా ఆరోగ్యాన్ని పోగొట్టుకోవడం, ఇవాళకి కూడా చాలామంది అనారోగ్యంతో పనులు చేసుకోకుండా ఇవాళ మంచాలకే పరిమితం అయినటువంటి పరిస్థితి కూడా చూసాం. అందుకనే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే మేము ఒక పాలసీ తీసుకున్నాం. ఆ నూతన పాలసీలో మరి రీటైల్గా ఏదైతే షాప్స్ అన్నీ కూడా ప్రైవేట్ రీటైల్ షాప్స్ ద్వారా ఏర్పాటు చేయించడం, తిరిగి మళ్ళీ కొన్ని రిజర్వ్ షాప్స్ కూడా ఇచ్చి ఏదైతే కళ్ళు గీత వృత్తిలో ఉన్నటువంటి వారికి, సొండి సామాజిక వర్గం వారికి 10% రిజర్వ్ చేసాం. అవన్నీ కూడా చాలా ట్రాన్స్పరెంట్. వాళ్ళకు కూడా దాంట్లో లైసెన్స్ ఫీజులు కూడా 50% చేసి మళ్ళీ మొత్తం అన్ని షాప్స్ను కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది.